అనంతపురం జిల్లాలో న్యూ ఇయర్ కూటమి నేతల మధ్య కొత్త వివాదాన్ని తీసుకొచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ ఇవ్వడం మాటల యుద్ధానికి దారితీసింది. మహిళల భద్రతపై బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తే దానికి జేసీ హాట్గా కౌంటర్లు ఇచ్చారు. జేసీ వ్యాఖ్యలపై స్థానిక బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి ఈ ఆర్గనైజర్ ఏమంటున్నారంటే కేవలం మహిళలకి ఈ ఏర్పాట్లు అని చెప్పని అంటున్నారు. మరి ఆర్గనైజ్ చేసేది కూడా మహిళేనా? నాకైతే అలా అనిపించడం లేదు. ఇదేం పద్ధతి? ఒక ప్రజాప్రతినిధులే ఇటువంటివి చేస్తూ ఉంటే ఇక సామాన్య ప్రజలు ఇంకెలా చేస్తారు? ఏదైనా జరిగితే గనక ఎవరు దానికి బాధ్యత వహించేది? చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవచ్చా? ఇప్పుడు అక్కడికి ఊరవతలు పెట్టినటువంటి ఇటువంటి పార్టీలకంతా పోలీసులు మళ్ళీ మహిళలకి సెక్యూరిటీ ఇవ్వడానికని వెళ్తారు. ఈలోపు నగరంలో ఏదైనా శాంతి భద్రతలకు సమస్య వస్తే ఎవరు పరిష్కరించేది? అసలు అంత అవసరం ఎవరు వచ్చింది? ఎవరు అడిగారు? ఇది ఖచ్చితంగా దరిద్రమైనటువంటి ఆలోచన. తప్పకుండా ప్రతి మహిళ ఆలోచించాలి, కుటుంబము ఆలోచించాలి. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? అట్లా అమ్మాయే చెప్పేది, దానికే పేరు లేదు. అది ఒక పెద్ద సిగ్గుందే మీకు? సిగ్గుందే? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? థర్డ్ జెండర్ అంటారు. థర్డ్ జెండర్ అంటే వాళ్ళకన్నా తగ్గు మీరు. ఒక మహిళ పైన ఆయన మాట్లాడిన మాటలు, ప్రవర్తన చాలా జుగుత్సాకరంగా ఉంది. అని ఏ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. బీజేపీ ప్రభుత్వంలో ఆయన బస్సులు తగిలిపెట్టాయంట. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది అనే ఆలోచన లేదు. పోలీసులకు కంప్లైంట్ చేసి ఏమీ కాదు అంటే మీరు ఈరోజు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ పైన లేకపోతే అధికారుల పైన అనుచితంగా ఏ విధంగా మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించుకోవాలి. అదేవిధంగా బీజేపీ కార్యకర్తల పైన మీ యొక్క వాడరాని పదాలని వాడుతున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ట్రాన్స్జెండర్లకు కన్నా హీనం ఉన్నావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కడున్నా కూడా వీర శివాజీ మాదిరి బతుకుతారు. మీ మాదిరి అధికారం ఉన్నప్పుడు, లేకపోతే అవసరం ఉన్నప్పుడు, లేకపోతే పలాయనం చిత్తగించే వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ చేయరు. గ్రహించుకోండి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు వయసు పెద్దది, మీ వయసు తగిన ప్రవర్తన లేకపోతే మాట తీరు ఉంటే బాగుంటుందని